లెట్స్ మేక్ ఎగ్ కర్రీ. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుంటున్నాం. ఎగ్ బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో. బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకేనా? ఏమద్దా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎగ్స్ వేస్తున్నాం ఇంట్లో. పసుపు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే జీలకర్ర వేసుకుంటున్నాం. అదే 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 బౌల్లో. ఇందులోనే మేము ఎగ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులోనే వేసేస్తున్నాం. ఆయిల్ వేసి డైరెక్ట్గా జీలకర్ర కనిపిస్తున్నాం. ఇప్పుడు ఆకు వేస్తున్నాం, బిర్యానీ ఆకు. బండ పువ్వు వేస్తున్నాం. అది కొత్తిమీర పడ్డదండి, స్పూన్తో వచ్చింది, ఏమనుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. మేము ఒకటే లవంగం వేసుకుంటున్నాం. లవంగం వేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలు అందులో వేసేసుకుంటున్నాం. టమాటాలు వేసేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. టమాటాలు అన్నీ మగ్గుతాయి. మనం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాం. పసుపు వేస్తున్నాం. ఇప్పుడు పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకుంటున్నాం. కలిపి క్యాప్ పెట్టేసి టమాటా అయితే మగ్గింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. ఇంకాలంటే కొంచెం ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసుకున్నాం. కారం అయితే మగ్గేసింది. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాం. మేము ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాం. కలుపుకుంటున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసి గార్లిష్ వేసేసి క్యాప్ పెట్టేస్తున్నాం. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా? ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Please do like and subscribe.